తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నరసరావుపేట ప్రేక్షకులందరికీ ఈటీవీ సగర్వంగా సవినయంగా స్వాగతం పలుకుతోంది. కోట్లాది ప్రేక్షకులకి కమ్మని పాఠశాల, ఔత్సాహిక గాయని గాయకులకి తీయని పాఠశాల పాడుతా తీయగా. సంచికని నవరసాలపేట నరసరావుపేటలో సుస్వర భరితంగా సాగుతోంది. విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ మరోసారి సుస్వర స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన ముందుకు రాబోతున్న చిన్నారుల్ని ఆహ్వానిద్దాం. గణేష్ అండ్ సబీహా. నేస్తమా డమరుకం చిత్రం నుంచి ఈ పాటతో మన ముందుకు వస్తున్న గణేష్ అండ్ సబీహా. ఈ పాట రచన శ్రీ భాస్కర భట్ల గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం శ్రీకృష్ణ గారు అండ్ హరిణి గారు. నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీ కోసం.
ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం. నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం. కనుపాపలో నా నీవే కదా, ఎడయేటిలో నా నువ్వే అలా, క్షణకాలమైన చాలే ఇలా, అది నాకు వెయ్యేలే. ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి. ఓ నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే, తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే, తూరుపై చూడనా నీ కోసం. అలుపుస్తే తలనిమిరే చెలిమౌతా నీ కోసం. నిదరొస్తే తలవాల్చే ఒడినవుతా నీ కోసం. పెదవంచు పైన నువ్వే కదా, పైటంచు మీద నువ్వే కదా, నడుమంపులోన నువ్వే కదా, ప్రతి చోట నువ్వేలే. అరచేతిలో రేఖలా మారిపోయావే. ఓ ఓ నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే, తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే, దూరుపై చూడనా నీ కోసం. సబిహ బాగున్నావా? బాగున్నాడు సార్. ఆ చివరి అక్షరాలు ఏంటో మీరు చెప్పగలిగితే చూడు. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? కడప నుంచి. కడపలో ఎక్కడ మీ ఇల్లు? బిల్టప్ దగ్గర పరమేశ్వర స్కూల్ వెనక పక్క. బిల్డింగ్ దగ్గర పరమేశ్వర స్కూల్ వెనక పక్క. అప్పటి నుంచి ఇలాగే ఉంది. తను పాడుతా, ఏ సంవత్సరం పాడావు నువ్వు పాడుతా తీగలో? 2009. ఈ 6 సంవత్సరాల్లో ఏమీ మార్పు లేదు అమ్మాయిలో. అలాగే చాలా అమాయకంగా అలాగే మాట్లాడుతుంది, అలాగే పాడుతుంది కూడా. చాలా మంచి సింగర్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. వచ్చినందుకు మళ్ళీ వీడు గణేష్, వీడు నన్ను అల్లరి చేసినవాడు మీకు బాగా గుర్తుంటుందన్నమాట. ఎవడరా వాడు సుబ్రహ్మణ్యం అని ఒక పాట పాడి నన్ను పాడుతా తీగాలో నన్ను మహా తాటాకులు కట్టినవాడు వీడు నాకు. ఇప్పుడు పెరిగిపోయాడు వాడు. ఎలా ఉంది గాత్రం? బాగుంది సార్. ఇది మళ్ళీ మాట్లాడు. బాగుంది. అప్పుడు బాగుంది సార్ అనేవాడు, ఇప్పుడు బాగుంది. ఇక ఈ పాటల ప్రయాణంలో తర్వాత అందమైన పాటను వినిపించడానికి మన ముందుకు వస్తున్నటువంటి గాయకులు ప్రవీణ్ అండ్ దామినికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే. My name is Nani, నీకనైతే గాని నీ గుండెల్లో పేరనున్న న్యూక్లియర్ మిసైల్ ని. పాట కూడా అందమైన పాట, అందమైన ప్రేమరాణి. ప్రేమికుడు చిత్రం నుంచి రచన రాజశ్రీ గారు, సంగీతం శ్రీ రెహమాన్ గారు, గానం శ్రీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, ఉదిత్ గారు అండ్ పల్లవి. నానా నానా నా నానా 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 నానా. Ooh.
చిన్న ముటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే భూమికే భూపాలమే వయసుల సంగీతమే భూమికే భూపాలమే అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే ప్రేమకెప్పుడు మనసులోన భేదముంటది ఎంగిలైన అమృతములే గుండు మల్లి ₹1 నీ కప్పులోన చేరితే ₹1,00,00,000 పీచు మిఠాయి ₹1 నువ్వు కొరికి ఇస్తే దాని విలువ ₹1,00,000 తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణి లేత బుక్కపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసులో సంగీతమే భూమికే భూపాలమే వయసులో సంగీతమే భూమికే భూపాలమే ప్రేమ కొరకు హంసరాయ బారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే ప్రేమ బంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానే కాదే ఈ సత్యం ఊరికే తెలియలేదే ఆకాశం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని ఎవరైనా చెప్పినా నువ్వు బదులు చెప్ప మనసుతో ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా నానా నానా నా నానా 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 ఈ పాటలో మీ అందరికి సినిమాలో గుర్తుంటే నేను యాక్ట్ చేస్తూ పాడింది చాలా అద్భుతంగా భరతనాట్యం కూడా చేస్తుంటాను ఈ పాటలో మీరు చూసుంటారు దానికి కారణం ఓన్లీ ది హీరో అతనే డాన్స్ డైరెక్టర్ నీతో నేను డాన్స్ చేయడం ఏంటి అంటే సార్ నేను సెట్ అంతా తిరిగి చేసే డాన్స్ మీరు ఒకే చోట నిలబడి చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు ఇంకొక కంఫర్టబుల్ విషయం ఏంటంటే ఈ పాట పాడిన పల్లవి మా అమ్మాయి సో ఫస్ట్ టైం నేను మా అమ్మాయి కలిసి పాడిన పాట ఇది ఉదిత్ నారాయణ గారితో కలిసి అన్నమాట థ్యాంక్ యూ ప్రవీణ్ అండ్ బాలు గాన గంధర్వులు బాలు గారి పాటతోటి ప్రారంభమైంది పాడుతా తీయగా ఈ కార్యక్రమంలో మాధుర్యానికి ఎటువంటి లోటు లేదు ఆయన గళంతో పాటు శృతి కలుపుతున్నటువంటి గాయనిమణి హరిణి గారికి వేదికపైకి స్వాగతం పలికేద్దాం Yeah.
మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెట్టే 1 2 3 ఒంపు సొంపుల యంగోత్రి కాలు జారకే కంగోత్రి హబీబీ 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 అందమైన మాట అడ్డు సూపులమ్మ సొంత ఒట్టు చిప్పుమన్న రబ్బలడ్డు ఏబిసీలు లేని జట్టు ఏపుగున్న బుగ్గరెట్టు లేతగున్న నీటి బొట్టు అలక పలుకు ఎప్పుడెప్పుడెప్పుడట్టు నిప్పు రాచుకుంటుంటే పలక బలపంల పుల్ల పుల్ల బుమట్టు ప్రేమ దిద్దుకుంటుంటే అలక పలుకు ఎప్పుడెప్పుడెప్పుడట్టు నిప్పు రాచుకుంటుంటే పలక బలపంల పుల్ల పుల్ల బుమట్టు ప్రేమ దిద్దుకుంటుంటే తనువి పలికి పసిగవాలి నరమే హుణికి ఎదమనాలి తెరలే తెరిచి పద తెనాలి పదవే పొదకే పసిమరాడి హబీబీ 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి ఒంపు సొంపుల యంగోత్రి కాలు జారకి కంగోత్రి రాజమండ్రి రేవుకాడ రంగసాని మేడకాడ రాతిరేళ రంభదండ నాయుడోరి ఇంటి కాడ నల్ల తుమ్మ చెట్టు నీడ వెన్నెలంత ఎంకిదంట అడిగి తడుగు అల్లి పిల్లి కన్నె తీగ పూలు పిందెలేస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్ను పూస దాస్తుంటే అడిగి తడుగు అల్లి పిల్లి కన్నె తీగ పూలు పిందెలేస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్ను పూస దాస్తుంటే జగడం రగడం జత జవాని ప్రియవే పలికే ప్రియ భవాని తొలిగా పడితే చెలి నిశాని జరిగే జతుడే యమ కహాని హబీబీ 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సొంపుల యంగోత్రి కాలు జానగే కంగోత్రి అబిబి 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 హబీబీ 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 హై 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 థ్యాంక్ యూ బాలు గారు. అబాబా అబాబా మీ పాట ఇంకా యంగోత్రిని అని చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇక తర్వాత గాయని గాయకుల్ని ఆహ్వానించేస్తున్నాను. రసూల్ అండ్ మల్లేక్ మన ముందుకు రాబోతున్నారు. ప్రేమిల్చుటే నా దోషము పూజిల్చుటే నా పాపము ఓం మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం శివం మహాసూర్యచంద్ర
చాలా చక్కటి పాటతోటి రాముడు భీముడు చిత్రం నుంచి అదే అదే నాకు అంతు తెలియకున్నది అనే ఆ పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం శ్రీ పెండ్యాల గారు, గానం చేసిన వారు ఘంటసాల మాస్టర్ గారు అండ్ సుశీలమ్మ గారు. అదే నాకు వంతు తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది. అదే నాకు వంతు తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది. అదే 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 ఆహాహా అదే 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 వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. నడకలోన రాజహంస అడుగులున్నవి, నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి. నీ నడకలోన రాజహంస అడుగులున్నవి, నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి. అదే 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 వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఈవేళ లేత బుగ్గలెంత కందిపోయేను. అదే 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 నాకు వంతు తెలియకున్నది, ఏదో లాగా మనసు లాగుతున్నది. అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. అదే 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 వింత నేను తెలుసుకున్నది. తరువాతి పాటని అందించడానికి మన ముందుకు వస్తున్న గాయని గాయకులు రోహిత్ అండ్ పల్లవి. శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి. అమ్మా మీనా
అబ్బబ్బా ఇద్దు అనే పాటతో మన ముందుకు వస్తున్నారు చూడాలని ఉంది చిత్రం నుంచి రోహిత్ అండ్ పల్లవి. ఈ పాటని రచించారు శ్రీ వేటూరి గారు, సంగీతం అందించారు శ్రీ మణిశర్మ గారు, పాటని గానం చేశారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సుజాత గారు. దీతు మధురాల మరుముత్తు అమ్మమ్మ దీతు మధురాల మరుముత్తు సలిపులి పంచా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి అమ్మమ్మ దిత్తు మధురాల మరుముత్తు దొరికితే దొరకనికో కసిరి రాసేయన పాటలే బయట చాటు చూసి ఎవరికి తెలియవు ఎదరసనసలు పరువాలాటకు పానుపు పిలిచాక మధురాల మరుముత్తు జాబిల్లితో జతకలు జగడపు రగడలతో పొంకాలతో నిలు నిలు పొగడమాలలేసి ఆకాశమే కులుకులు తొడిమిడు నడుమిదిగా సూర్యుడునే పిలుపులు చుక్క మంచు సోకి అలకల చిలకలు చెలి రుసరుసలు ఇక జాగిందుకు ఇరుకున పడిపోక మనసు తీరిన వయసులారని వేళ అదిరేలా ముత్తు అమ్మమ్మ దిత్తు మధురాల మరుముత్తు సలిపులి పంచా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి
మధురాల మరుపు. వాడు అందులో పాటలో లేనివన్నీ కూడా చాలా విపరీతమైన సంగతులు చాలా అద్భుతంగా వేస్తున్నాడు. ఆ ఇంప్రవైజేషన్ ఎక్కడన్నా ఒక్క చోట రెండు చోట్ల బాగుంటుంది. అసలు ఒరిజినల్ సంగతి అమ్మబ్బా ఇద్దు అది ఎక్కడ అంటలేదు నువ్వు. ఇద్దు ఆ సంగతిలో ఎక్కువ పాడుతున్నావు. అది ఎక్కడన్నా ఒక్క చోట వస్తే అబ్బా అని ఉంటుందన్నమాట. పాట అంతా రాకూడదు ఆ ఇంప్రవైజేషన్ ఎక్కడన్నా. కానీ అది ఎలా పలుకుతారా అంత ఫాస్ట్గా నీకు సంగతులు? నీ జుట్టులో ఎన్ని 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 వంకరలు ఉన్నాయో అంత ఈజీగా పలికేస్తున్నాయి నీ సంగతులన్నీ కూడా. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. నాకు చాలా ఇష్టమైన పాట, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. మరొక అందమైన గాయని వేదికపైకి రాబోతోంది, అందమైన పాట తీసుకుని రాబోతోంది. మాళవిక పాడుతా తీయగా విన్నర్ మాళవికని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అమ్మ అవని అంటూ కమ్మని ఈ పాటని రాజన్న చిత్రం నుంచి వినిపించబోతోంది. రచన శ్రీ కె శివదత్త గారు, సంగీతం శ్రీ కీరవాణి గారు. మాళవికే ఈ చిత్రంలో పాడింది. ఆ పాటకు గాను నంది అవార్డుని సైతం గెలుచుకుంది మాళవిక. నీ స్వాగతానికి వాళ్ళు వెనకాల మా వాద్య సహకార బృందం ఏం వాయిస్తున్నారో తెలుసా? లేదు, నీ పాడతా తీయగా గుర్తు చేయడానికి టైటానిక్ లాగా వెనకాల నీకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఓ రైట్. అందరికీ నమస్కారం. ముందుగా టైటానిక్ లోని ఆ చిన్న వర్సెస్తో అందరి హృదయాల్ని ఆకట్టేసుకున్నావు. ఏదో ఒకసారి అనిపెట్టు, ఊరికే ఓ ముక్క. Every night in my dreams I see you, I feel you, that is how I know you go on. Far across the distance and spaces between us, you have come to show you go on. Near, far, wherever you are, I believe that the heart does go on. We'll stay forever this way. You are safe in my heart, and my heart will go on and on. మై హార్ట్ విల్ గో ఆన్ అండ్ ఆన్. సెలిన్ డియాన్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తావు మాళవిక. వండర్ఫుల్. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ నుంచి కమ్మగా తెలుగులోకి వచ్చేస్తే అమ్మ అవని పాడేసాయి. డెఫినెట్లీ. అవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని.
ద పద రి గ గ రి ప ప గ ద ద పద ద సద సద పగ పద సద 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 పద సద పద సద పద సద పద స సా స సా స సా స సా స రి సా స సా స సా స సా స గ రి గ రి స రి గ రి స రి గ రి స రి గ రి స సరి సరి గ రి స గ రి స గ రి స రి గ రి గ ప గ రి స ద ప గ ప పద ద స సరి గ రి స ద పద ద స సరి రి గ ప గ రి స రి గ ప రి స ద పద సరి గ ప సరి గ పద సరి గ ప గ ప గ రి సరి స ద వీర మాత బమ్మ రణధీర చరిత బమ్మ పుణ్యభూమి బమ్మ నవధన్య చరిత బమ్మ తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా దేహమైన ప్రాణమైన కొంచెమే కదమ్మా అది మించిన నాదన్నది నీకే గలదేదమ్మా అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని అమ్మా అవని ఫస్ట్ టైం 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు పాడుతా తీగలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు మాకు టెన్షన్లు, స్టేజ్ మీద పాడితే ఇంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, అలాంటి ప్రెషర్లు ఏమాత్రం లేవు. స్టేజ్ మీద మేము ఏమాత్రం భయపడకుండా ఉండడానికి ఆల్వేస్ బాలు అంకుల్ చాలా హెల్ప్ చేస్తూ, అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ దెమ్, శాస్త్రి అంకుల్, బాలు అంకుల్ అండ్ రామ్ ప్రసాద్ అంకుల్ అండ్ ఈటీవీ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది అంకల్స్లో ఆంటీ అనలేదు. థ్యాంక్స్ మాళవిక. అక్కయ్య అంటే అక్క అన్నావా? థ్యాంక్స్. ఈ మాళవికని చిన్నప్పుడు నేను ఎత్తుకుని ఆడించాను, అందుకని గవ్వుకుని ఆంటీ అనేస్తుందేమో నాకు భయం. పాడుతా తీగ 500 సంచికలో నరసరావుపేటలో ఉన్నటువంటి ప్రేక్షకులతో పాటు ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులందరినీ అలరించడానికి మరోసారి వేదికపైకి వస్తున్నారు మనోహర గాయకులు శ్రీ మనో గారు. వారితో పాటు సందీప్ గారు స్టేజ్ పైకి రాబోతున్నారు. వారికి స్వాగతం పలికేద్దాం. సింగారాల పైరుల్లోన దళపతి చిత్రం నుంచి అద్భుతమైన ఈ పాటని పాడి వినిపించబోతున్నారు. రచన రాజశ్రీ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం బాలు గారు అండ్ ఎస్ దాస్ గారు. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఊరంతంట రాగాల దీపాలంట నీకోసం వెలిగేనంట, ఉల్లాసం నీదేనంట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మీరందరూ చేతిలో చప్పలు కొడుతుంటే అద్భుతంగా ఉంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. వద్దంటానే
ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టానని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి, బతుకేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట దట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా? తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. తల్లి పచ్చేనంట పాడి పైట నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరులోన బంగారాలే పండేనంట పాడాలి. ఏ నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా. మనసే ఇచ్చి చేయందించి తాడే నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి మాత్రం నీదే. నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడి స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. అవసరం మీకు అవసరం సార్. వాళ్ళు షార్ట్ గ్యాప్ ఇచ్చుకొని మ్యాప్ వేస్తారు, మనకెందుకు ఫుల్ సాంగ్. ఏంటి సార్ మీరు పాడుతా తీగాని మర్చిపోయినట్టున్నారు ఇక్కడ. ఆడతా దిగి అయిపోయింది. మీరు ఇంకొక మాట మాట్లాడడానికి లేకుండా బాలు గారు ఒక చూపు చూశారు. సౌండ్ కట్. పాడుతా తీగ ఒక స్కూల్ లాగా మమ్మల్ని అందరినీ పెంచి, ఎప్పుడైతే స్కూల్ వదిలేసిన తర్వాత మన ఉద్యోగం చేసే టైంలో మళ్ళీ తిరిగి ఒక స్పెషల్ గెస్ట్గా స్కూల్కి వస్తే అలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి స్పెషల్ ఫీలింగ్ ఇవాళ మేమందరం ఇక్కడ వస్తే చాలా అద్భుతంగా ఒక ఫ్యామిలీలో మళ్ళీ వచ్చి మోర్ దెన్ ఎనీథింగ్ మేమందరం మళ్ళీ కలుసుకోవడం, అది బాలు గారి ఆధ్వర్యం జరగడం, అది ఈటీవీ ఆధ్వర్యం జరగడం, దట్స్ అ వండర్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ టైమ్, ఎనీ టైమ్, వెన్ ఎవర్ యూ వాంటెడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్ గారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, పాడుతా తీగాపై ఉన్నటువంటి మక్కువతో ఎందరో సినీ ప్రముఖులు, ఎందరో సంగీత సాహిత్య ప్రముఖులు ఇక్కడికి తరలి వచ్చారు. వారందరినీ కూడా వేదికపైకి ఆహ్వానించుకునే సమయం. శత చిత్రాలకి చేరువలో ఉన్నటువంటి దర్శకులు శ్రీ కోదండరామిరెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు సామాజిక బాధ్యతతో సంచలన చిత్రాలు రూపొందించిన దర్శకులు శ్రీ ఏ మోహన్ గాంధీ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య
వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఎందరో సంగీత దర్శకులు ఈరోజు పాడుతా తీగ 500 సంచికలో పాలు పంచుకోవడానికి విచ్చేశారు. శ్రీ ఎస్ వాసురావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాలూరి వారి స్వరవారసులు శ్రీ ఎస్ వాసురావు గారు. మధుర గీతాల స్వరకర్త, దర్శకులు, నటులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పాడుతా తీగ గాయకుడు, స్వరకర్త శ్రీ గంటాడి కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చిన్న వయసులోనే ఎన్నో అద్భుతమైన స్వర చిత్రాల్ని అందించినటువంటి ఎంఎం శ్రీలేఖ గారికి సాదరంగా స్వాగతం. అండ్ మా పాడుతా తీయగ గాయకుడు, స్వరకర్త శ్రీ కెఎం రాధాకృష్ణ గారికి స్వరస్వాగతం. ఇక సాహిత్యపు పూతోటలో విహరించేలా చేసేటువంటి మా కవులందరూ ఇక్కడున్న రచయితలందరూ, అచ్చ తెలుగు పాటైన, అనువాద గీతమైన, మనసుకు హత్తుకునేలా రాసే మా వెన్నెల కంటి గారికి సాదరంగా స్వాగతం. కవన చంద్ర శ్రీ భువనచంద్ర గారు ఎక్కడున్నారు? శ్రీ భువనచంద్ర గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. తెలుగు వేద కవి, సినీ కవి శ్రీ జొన్నవిత్తుల వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరొక చక్కటి లిరిసిస్ట్, సాహితీవేత్త శ్రీ వనమాలి గారు ఉన్నారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. పాడుతా తీయగా పాట రాసిన ఆచార్య ఆత్రేయ గారి ఆ పదం తీసుకుని నిర్మాతగా రామోజీరావు గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం 500 ఎపిసోడు జరుగుతుందంటే, ఇంతవరకు మీరందరూ వేచి ఉన్నారంటే నిజంగా హెడ్స్ అప్. ఈ 500 ఎపిసోడ్కి ఈ నరసరావుపేటకి నన్ను ఆహ్వానించడం, నేను ఇక్కడ ఉండడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. 2 దశాబ్దాలుగా ఈ సంగీత ప్రయాణం జరుగుతూ ఉంది. ఇంకా కొత్త రూపం దిద్దుకుంటూ ఇది ఇంకెంతో ముందుకు వెళ్ళాలని, ఈ ప్రయాణం ఇలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం జరిపించింది ఒక రాజకీయ నేత అంటే మేము నమ్మం. ఎంత డిసిప్లిన్ నేను ఎక్కడా చూడలేదు. నేను అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు ఈటీవీ, హ్యాట్స్ ఆఫ్ టు మా బావగారు బాలు గారు. 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నందుకు ముందుగా తెలుగు వారందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే మన తెలుగులో తెలుగుదనాన్ని తెలుగు వారికి మళ్ళీ పరిచయం చేస్తున్న ఈ కార్యక్రమం, తెలుగు సంస్కృతిని, తెలుగు సంస్కారాన్ని పరిచయం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని 500 ఎపిసోడ్ల వరకు నడిపించిన ఈటీవీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆర్పి గారు, మీరు గాయకుడిగాను, సంగీత దర్శకుడిగాను ప్రయాణం మొదలుపెట్టినట్లు ఇప్పుడు పాడుతా తీగలో ప్రయత్నం చేశారా గాయకుడిగా రావడానికి? యాక్చువల్గా పాడుతా తీగ సెలక్షన్స్ మయూరి ఆఫీస్లో జరిగినప్పుడు అక్కడ చాలామంది క్యూలో ఉన్నప్పుడు నేను కూడా క్యూలో నిల్చొని పార్టిసిపేట్ చేశాను. ఓ పల్లవి పాడించారు, రాంప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. పాడించి గో అన్నారు. ఆయన ఎక్స్ప్రెషన్లో, ఆయన ఫీలింగ్లో నాకు అర్థమైంది నేను రిజెక్ట్ అయ్యానని. బహుశా అప్పటికి నాకు ఆ ప్రొఫెషనల్ సింగింగ్ అంటే ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి ఏమీ తెలీదు, అందుకు రిజెక్ట్ చేశారు. ఈ పాడుతా తీగలో మ్యాక్సిమం సింగర్స్ని పరిచయం చేసే అవకాశం నాకే దక్కింది.
ఎపిసోడ్లుగా సాగుతున్న ఈ గంగా ప్రవాహంలో నన్ను ఒక నీటి బొట్టం చేసినందుకు ఆనందంగా ఉంది. ఇది న్యాయంగా ఇన్ని మంచి పాటలు విన్న తర్వాత మేము మాట్లాడక్కర్లేదు. అంత మంచి పాటలు విన్నాం. 500 ఎపిసోడ్లు పాటల కార్యక్రమం. ఇది ప్రతి ఇంటి ప్రోగ్రాం అవడం, తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఈ ప్రోగ్రాం రావడం. త్రికోటేశ్వర స్వామి దయా వీక్షణాలతో నరసరావుపేటలో జరిగినటువంటి ఇదొక అద్భుతం. 3 కళ్ళుండే ముక్కంటి ఈ వేదిక కూడా 3 నేత్రాలు కలిగింది. సంగీత దర్శకులు, రచయితలు, గాయని గాయకులు. ఎప్పటిప్పటి వారంటే సముద్రాల సీనియర్ గారు, జూనియర్ గారు, అక్కడి నుంచి ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, మహానుభావులు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఇంకో పక్కనే చూసినట్లయితే ఎంతమంది సంగీత దర్శకులు, సాలూరు వారి దగ్గర నుంచి నేటి సంగీత దర్శకుల వరకు ఎంతమంది మహాకవులు, సంగీత దర్శకులు, గాయని గాయకుల వారి యొక్క ఆత్మ ప్రతి క్షణం మనకి వినిపిస్తూ మన కళ్ళెదురకుండా నడయాడేటటువంటి ఒక తరతరాల వేదిక ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం. చరిత్ర ఏనాడు గొప్పవాళ్ళని సృష్టించలేదండి. గొప్పవాళ్ళు మాత్రమే చరిత్రని సృష్టించారు. దానికి నిదర్శనం ఎవరంటే శ్రీ రామోజీ గారు, శ్రీ బాలు గారు. జనాలు మరిచిపోతారేమో అనుకున్నటువంటి మహానుభావులందరినీ ప్రతి వారం వారం మనకు గుర్తు చేసుకుంటూ తీసుకొస్తున్నటువంటి వారికి పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను కూడా పాడుతా తీయగా విద్యార్థినైనందుకు గర్వపడుతున్నా. బాలుగారిని కొద్ది దూరంలోంచి చూస్తే చాలనుకున్నాను నేను. అలాంటిది పాడుతా తీయగా ద్వారా పాల్గొనే అదృష్టం నాకు దొరికింది. భారతీయ భాషలన్నింటిలో కూడా 40,000 పాటలకు పైగా పాడి ఆయన తన జీవితంలో ఎంతటి పేరు ప్రతిష్టలు, ఖ్యాతిని ఆర్జించారో ఈ ఒక్క పాడుతా తీగ కార్యక్రమంలో అంతకు సమాంతరంగా, అంతకన్నా గొప్పగా ఆయన అటువంటి కీర్తిని ఆర్జించారని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన మరిన్ని చేయాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కోటప్ప కొండ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ ప్రదేశం అంతా. ఆ కోటప్ప కొండకి 3 శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖరం. ఆ 3 శిఖరాలు ఒకటై ఈ పాడుతా తీయగా ఇక్కడికి వచ్చాయని నేను అనుకుంటున్నాను. బ్రహ్మశిఖరం బాలసుబ్రహ్మణ్యం గారు, విష్ణు శిఖరం రామోజీరావు గారి మానసపుత్రిక పాడుతా తీయగా, రుద్రశిఖరం కోడెల శివప్రసాద్ గారి సంకల్పం స్వాగతం. పాడుతా తీయగా మీ అందరికీ తెలిసినట్టుగా నరసరావుపేటలో 500 సంచికని జరుపుకుంటోంది. ఈ పాటల తోటలో ఈ ప్రయాణంలో ఉన్నటువంటి అనుభూతుల్ని, అనుభవాల్ని పంచుకుంటూ మరెన్నో అద్భుతమైన పాటలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. తిరిగి వచ్చే వారం మరెన్నో పాటల్ని మరొక సంచికలో మనం తెలుసుకుందాం. ఏముందు కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే సమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక, మధురాశలు పలికేవో నా మనసును చిలికేవో. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక, మధురాశలు పలికేవో మా చెల్లిని పిలిచేవో.
మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓహో ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి